తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టారు. పులివెందుల్లో క్యాంప్ కార్యాలయంలో అభిమానులు కార్యకర్తలు అందరితోనూ ముచ్చటించారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ప్రభావం ఉంటుందని అంతా ఆశించారు. కానీ ఆ ఎన్నికల తీరు, దాని గుట్టు, అది ఎంతగా అధికార దుర్వినియోగంతో సాగినటువంటి వ్యవహారమో అందరికీ అర్థమైంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చారు. తమ అభిమాన నాయకుడు నియోజకవర్గానికి వచ్చినటువంటి తరుణంలో మాజీ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. మాజీ సీఎం ముందు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అనేక మంది తమ సమస్యల్ని విన్నవించుకున్నారు. గడిచిన 14 నెలలుగా తమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ముసుగులో కొందరు సాగిస్తున్నటువంటి అరాచకాలని జగన్ ముందుకు తీసుకొచ్చారు. మొన్నటి ఎన్నికల నాడు జరిగినటువంటి దారుణాలని, దౌర్జన్యాల్ని జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఇలాంటి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ముందు సమస్యలు వినిపించినటువంటి వాళ్ళందరికీ ఆయన ఊరట కల్పించే ప్రయత్నం చేశారు. అందరికీ హామీ ఇచ్చారు, భరోసా కల్పించడానికి పూనుకున్నారు. నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం, నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం, నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. ఈ రాక పులివెందుల నియోజకవర్గంలో చాలా కీలకంగా మారుతోంది. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ఇటీవల వైఎస్ఆర్సీపీని మోరల్గా దెబ్బ కొట్టాలి అని టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొన్నటి జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలతో డీలా పడతారని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా నిరాశలో ఉంటారని భావిస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటన అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కలిసేదానికి భారీ సంఖ్యలో జనం తరలి వచ్చినటువంటి తీరు పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నటువంటి పట్టుని చాటుతోంది. ఏదో ఉప ఎన్నికల్లో అధికారాన్ని ఉపయోగించుకుని ఎట్టయినా గట్టెక్కగలిగారనేటువంటి ఒక పేరు తెచ్చుకోవచ్చే తప్ప అసలు అవి ఎన్నికలే కాదని, ఆ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన ఆనవాళ్లే లేవని పులివెందుల నియోజకవర్గం మండలవాసులు నమ్ముతున్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మరోసారి స్పష్టమైంది. మరి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నేతలకి జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ఆదరణ చూసిన తర్వాతైనా కనువిప్పు కలుగుతుందా, లేకుంటే ఇట్టా అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికార మదంతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ధీమాతో మరిన్ని తప్పిదాలకు పాల్పడడం ద్వారా వైఎస్ఆర్సీపీ కేడర్లో పట్టుదల పెంచే ప్రయత్నానికి పూనుకుంటారా అనే చర్చ ఇప్పుడు పులివెందుల్లో పెద్ద స్థాయిలో సాగుతోంది. నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.